హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఆయన ముఖం చూసారా వెలిగిపోతుంది. ఏంటి అనుకుంటున్నారా? ఎప్పటి నుండో చెప్తున్నాను కదా మా మరిది గారి మ్యారేజ్ అని. ఇంక ఈ రోజే అన్నమాట. తమ్ముడు మ్యారేజ్ అయితే అన్నలకు ఆ మాత్రం ముఖం వెలగడంలో తప్పేం లేదు. ఇంక ఇప్పుడైతే మార్నింగే లేచి అందరం రెడీ అయిపోయి మా ఊరు వేణుగోపాల స్వామి గుడికి అయితే పెళ్లి కొడుకుని తీసుకొని మరీ వెళ్తున్నాము. ఈవినింగ్ మ్యారేజ్ కూడా ఈ గుడిలోనే. మా చుట్టుపక్కల ఊర్లలో చాలా వరకు మ్యారేజెస్ ఇక్కడే జరుగుతాయి. ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మా ఊర్లో చెక్క పని చేసే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. అక్కడ నుండి పెళ్లిలో పీట వేస్తారు కదా ఇద్దరికి, ఆ పీట అయితే తేవడానికి అయితే వెళ్ళామన్నమాట. అందరం ముత్తైదులు కలిసి అయితే వెళ్తాము. ఇంకా ముందు డప్పులు కూడా ఉంటాయి. ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ మా ఊర్లో అక్కం పేరంటాల దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ చీర మనం చూపిస్తారు. ఇలా ఊర్లో ఉన్న అన్ని దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి చీర అవైతే చూపించి దండం పెట్టుకొని అయితే వస్తాము. ఇంకా ఈ రోజు ఏప్రిల్ 24. ఫుల్గా ఎండలు అయితే బేభత్సంగా ఉన్నాయి, మామూలుగా లేవు. ఈ ఎండలతో అలా అన్ని దేవుళ్ళకి వెళ్ళి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే నీలం పేరంటాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇదైతే పొలాల మధ్యలో ఉంటది. ఈ రోజు ఎండ అయితే మామూలుగా లేదు. ఇలా మా ఊర్లో ఉండే గుండాలన్నీ దగ్గరకి వెళ్ళైతే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గర వచ్చేసి ఉంగరాలు తేవుతారు కదా, అదేనండి నేరేడు పూజిస్తాం అంటాం కదా. సో దానికోసమని కొండలు అయితే రెడీ చేస్తున్నారు ఈ పెద్దమ్మ. ఇంకా దానికోసం అయితే పసుపుని ఫుల్గా అయితే నీటిలో కలిపేసి ఈ కొండకి మొత్తంగా కలిపేసి మొత్తం రాస్తున్నారు. తర్వాత దీనికి మామిడి కొమ్మ అలాగే పసుపు కొమ్ములు కట్ట అయితే కొడతారనమాట. ఇదైతే కొట్నం దంచడానికి రెడీ చేస్తున్నారు, పసుపు కట్ట రాసేసి. ఇంక ఇప్పుడైతే కొట్నం దంచడం అనే కార్యక్రమం అనమాట. దీనికి స్పెషల్గా అందరూ ఆడవాళ్ళే ఉంటాము. ఇంక ఇలా రోకళ్ళతో ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను కదా పందిరట వేయడానికి అనేసి. అక్కడ ధాన్యం కొలిచారు కదా, ఆ ధాన్యాన్ని బియ్యం చేసేసి ఇప్పుడు ఇందులో వేస్తారు. మామూలుగా అయితే అప్పటి రోజుల్లో దంచేవాళ్ళు, ఇప్పుడు అన్ని మిల్లులే కాబట్టి బియ్యాన్ని తెచ్చి అయితే ఇలా వేస్తారనమాట. అందులో వేసేసి ఇలా కొట్నం అయితే దంచుతారు. ఇంకా ఒక గిన్నెలో అయితే పాలు వేసి అందులో రాగి ఉంగరం వేసేసి బియ్యం పెట్టారు కదా. ఇప్పుడు ఆ రోకళ్ళన్నీ కూడా దంచిన రోకళ్ళన్నీ కూడా ఆ పాలల్లో ముంచి తల్లికి అయితే ఇలా పెడతారు. ఒకవేళ తల్లిదండ్రులు వేరే వాళ్ళు ఎవరైనా అన్న వదినలు అలాగుంటే ఎవరుంటే వాళ్ళకి తల్లికి అయితే ఇలా ఇప్పుడు అన్నీ కూడా అన్ని రోకలతోని ఇలా తల మీద ఒకసారి, అలాగే గుండె మీద ఒకసారి, పొట్ట మీద ఒకసారి అలా అయితే ఇంక ఇలా చేయడంతో కొట్నం దంచడం అనే కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఆల్రెడీ బియ్యాన్ని అయితే కొలిచి తామర కప్పులో వేశారు బాప్ప. ఇంకా ఆ బాప్ప అయితే ఒక సైడు కొంచెంతో ఇలా కొలుస్తుంటే అక్క చెల్లెళ్ళు బాప్పలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కొంగుతో అయితే ఆ బియ్యాన్ని అయితే దాచేస్తారు. తర్వాత ఆ కొంచానికి సరిపోవు కదా, సరిపోకపోతే వీళ్ళనైతే అడుగుతారు అనమాట. దాచేస్తే ఎలా సరిపోతుంది చెప్పండి. తర్వాత వీళ్ళనైతే మా పాలు మొక్క కోసేయండి అమ్మ అని అయితే అడుగుతారు. ఇంకా వాళ్ళు ఒక సినం మారం చేసి వెంటనే మళ్ళీ పోసేస్తారు అనమాట ఆ కొంచాల్లో. సో ఇది అనమాట, సరదాగా ఉంటది.
ఇంకా మా బాపనైతే దోదర్పు చేసేసి ఫుల్ గా చూసారా ఎన్నేసి బియ్యాన్ని అయితే దాచేసారు కొంగుళ్ళంట. ఇంకా దీని తర్వాత బ్రహ్మముడి వేయడానికి చీర అలాగే పంచనైతే ఇలా పసుపులో అయితే ముంచుతారు. అందరూ ముత్తైదులం కలిసి ఇలా ఫుల్ గా పసుపు రాసేసి మా ఊర్లో వేణుగోపాల స్వామి గుడి అని చెప్పాను కదా, ఆ గుడి పైన అయితే ఎండ పెడతాము. అది ఎండిన తర్వాత అది సిద్ధాంతుల పైన వేసుకొని దాదులు అయితే వేపుతారు. దాన్నే మళ్ళీ నైట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బ్రహ్మముడిని అయితే వేస్తారు. ఇప్పుడు ఇగో మా లలిత ఉంది కదా, మా ఆడపడుచు అన్నాను, తనే సిద్ధాంత్ అనమాట. తనే అందుకే వేణుగోపాల స్వామి గుడికి అయితే ఇప్పుడు తీసుకెళ్లి ఎండబెట్టి వచ్చేసారు. ఇంక తర్వాత అనేక పెళ్లి కూతురుని తేవడానికి కార్న్ అయితే మా కళాఖండాన్ని అంతా ఉపయోగించి రెడీ చేయడానికి సిద్ధపడ్డాము. ఇక్కడ దీనికోసం అయితే ఫస్ట్ ఒక హార్ట్ షేప్ లో అయితే చాక్ పీస్ తో గీసేసి దానిపైన చిన్న చిన్న రోజెస్ ఉంటాయి కదా, దాన్ని వైట్ ప్లాస్టర్ తో ఒక దానిపైన ఒకటి ఇలా కార్డు ఉండేటట్టు పెట్టేసాము. మధ్యలో ప్లాస్టిక్ ఫ్లవర్ బుకే ఉంటది, దాన్ని అయితే అంటించేసాము. ఇంకా మిగిలిన గులాబీలు అన్నీ కూడా చుట్టూ కారు చుట్టూ అయితే అంటించాము. అండ్ అలాగే పెళ్లి కూతురుది పెళ్లి కొడుకుది ఫోటో ఉంటది కదా, దాన్ని కూడా ఇలా వెనక ఒకటి ముందొకటి ప్లాస్టర్ తో అయితే అంటించేసాము. ఇంకా మా లలిత అయితే మొదలు పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట దాదులు ఆపడానికి. చెప్పాను కదా తను సిద్ధాంత్ అని చెప్పేసి. ఇంకా మేమైతే ఈ కార్ డెకరేషన్ దగ్గర అయితే ఉండిపోయాము అలాగా. ఇంకా ఆ వీడియో అయితే నేను తీయలేకపోయా, దాదులు లేపింది. నెక్స్ట్ ఈ ఫ్లవర్ రిబ్బన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా రిబ్బన్ లాగా ఉంటది, ఇలా దగ్గరికి పెడితే ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. దాన్ని కారు చుట్టూ 4 డోర్స్ కి అయితే పెట్టేసాము. అలాగే పైన గ్లాస్ ఉంది కదా, అక్కడ కూడా మళ్ళీ పెట్టాము రిబ్బన్, అలాగే ఈ రిబ్బన్ ఫ్లవర్స్ కూడా. ఇంక ఇప్పుడు వచ్చేసి కాలగోళ్ళు అనమాట. కాలగోళ్ళు అంటే ఏం లేదు, ఇంకా పెళ్లి కొడుకుని అయితే పెళ్లి కొడుకులా రెడీ చేయడానికి ఇంకా అక్క చెల్లెళ్ళందరూ కూడా మా ఊరు చెరువులో నుంచి నీళ్ళు తెస్తారు. తర్వాత పెళ్లి కొడుకుని అయితే వాళ్ళ అమ్మగారు ఆశీర్వదించేసి పెళ్లికైతే రెడీ చేయడానికి ఇంకా బొట్టు పెట్టి అక్షంతలు వేసేసి, ఇంకా అక్క చెల్లెళ్ళది బాపల్దే సందడంతా కదా, ఇంకా పెళ్లి కొడుకుని అయితే ఒక 3 సార్లు తిప్పేసి తర్వాత కూర్చోబెట్టేసి కాలగోళ్ళకి కూర్చోబెట్టేసి తర్వాత ఇలా కొంగులు పడతారు. కాలగోళ్ళు అంటే ఏం లేదు, మన ఊర్లో ఉంటారు కదా బార్బర్, వాళ్ళైతే ఇలా జస్ట్ కాలుకి గోల్ అయితే జస్ట్ తీసినట్టు అయితే చేస్తారు. వీళ్ళందరూ కూడా కొంగులు పడతారు అనమాట. సో ఇక్కడతో అయితే కాలగోళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా పెళ్లి కొడుకు అయితే ఫుల్ గా ఈ పసుపు అంతా రాసేసి తర్వాత అక్క చెల్లెళ్ళు బాపలు తెచ్చిన నీళ్లతో అయితే స్నానం చేపించేసి ఇంకా వాళ్ళ చీర కొంగులతోనైతే తుడిసేస్తున్నారు వాళ్ళ బ్రదర్ కి. ఇంకా పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయి పెళ్లి కూతురు కోసం వెయిటింగ్. ఈలో పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. చూసారా ఇక్కడైతే డీజే పెట్టారు. ఇంకా గుడి దగ్గర పెళ్లి, ఇంకా వీధి చివరిలో అయితే డీజే అలాగే పెళ్లి కూతుర్ని కార్ అయితే ఆపారనమాట కాసేపు. ఇంకా అక్కడ డీజే పెట్టారు కదా, అందరూ డాన్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి కూతురు ఇంకా అందరం నిల్చొని అక్కడ డీజే పాటలు పెడుతుంటే ముందైతే డాన్సులు చేస్తున్నారు. అలా చూసుకుంటూ ఒక 1 అవర్ ఇలా అయితే గెంతారనమాట. ఫుల్గా డాన్సులు వేశారు జనాలు. అన్నట్టు ఇంత కార్ పూర్తిగా డెకరేషన్ చేసిన తర్వాత చూపించలే కదా, సో ఇలా ఉంది.
ఇంకా డాన్సులు చేసుకుని 1 అవర్ ఇలా అయితే అయిపోయింది. చీకటి అయిపోయింది అనమాట గుడి దగ్గరికి వెళ్ళేసరికి. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత దూరం ఉండదు. తర్వాత ఈ పిల్లలిద్దరూ కూడా బాగా చేశారు డాన్స్. తర్వాత పెళ్లి కూతురు తరపు ఊరు నుంచి అయితే వీళ్ళందరూ అనమాట ఫుల్ గా డాన్సులు అయితే వేశారు. చిన్నపిల్లలకని చాలా బాగా చేశారు. ఇంకా తర్వాత ఈ లోపు అయితే గుడి దగ్గరికి పెళ్లి కూతురు అయితే వచ్చేస్తుంది. ఇంకా మా మరిది గారు అయితే వెయిటింగ్ అనమాట మా చెల్లెల కోసం. ఇంకా మా తోటికోడళ్ళం ఇద్దరము కూడా ఇంకా స్టేజ్ మీద కూర్చోబెట్టడానికి మా మరిది గారిని అయితే తీసుకున్నాం మా చెల్లి చేతికి అప్పచెప్పడానికి అనేసి. అదే చాందిని కూడా వచ్చాడు. ఫోటో చేస్తారు అయితే స్టార్టింగ్ ఎవరన్నా వినా ఇటంక వచ్చేటాక ఇదా ఇదున్నా కూర్చోపెట్టండి అడా ఏమక్క అలిసిపోయినట్టు ఉంది నువ్వు వాటర్ ప్యాకెట్ తేవలేదా వద్దా చెప్పు కావాలని డ్రింక్ కానీ డ్రింక్ కానీ కావాలంటే ఛార్జింగ్ లేదు. స్టేజ్ మీదే చాలా సేపు అయితే కూర్చున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అవన్నీ తీసేసుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడ మళ్ళీ గౌరీ పూజ జరిగి పసుపోత అంటాము. ఇంకా పసుపు రాస్తారు కానీ ఎక్కువ రాయకుండా కొంచెం రాసేసి తర్వాత పీటల మీద అయితే కూర్చోబెట్టేశారు. ముహూర్తం అయితే తొందరగానే 11:25 నిమిషాలకి ఇలా అనమాట. సో అందుకే తొందరగానే పెళ్లి పీటల మీద అయితే కూర్చోబెట్టారు. 10 ఇలా అయింది కూర్చోబెట్టేసరికి. ఇంకా ముహూర్తం అనేది జీలకర్ర బెల్లం పెట్టడానికేనంట. సో 11:25కి జీలకర్ర బెల్లం పెట్టేయడానికి అయితే ఇక్కడ రెడీ చేసి ఆల్రెడీ మంత్రాలు చదువుతున్నారు. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేసితే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా. ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తాళి కూడా కట్టేశారు. మా మరిదికి పెళ్ళి అయిపోయిందో.
ఇంకా తాళి కట్టడం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి మెట్టెలు ఉంటాయి కదా, అవైతే ఆడపడుచు అనేది పెడుతున్నారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి బ్రహ్మముడి కూడా వేసేస్తున్నారు 7 అడుగులు వేయడానికి. ఇందులో కడుతున్నారన్నమాట పంతులు బాబు గారు. సో తర్వాత అయితే దండలు కూడా మార్చుకున్నారు. పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ చిన్న చిన్న ఉంటాయి కదా, అరుంధతి నక్షత్రం చూపించడం, అలాగే కాళ్ళు తొక్కించడం, అలాగే ఉంగరాలు వెనకడం, అవన్నీ కూడా నేనైతే షూట్ చేయలేదు. పిల్లలు అయితే పడుకుని పోయారు, ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇది ఫ్రెండ్స్ మా మరిది గారి మ్యారేజ్ వ్లాగ్. మీకైతే మా ఊర్లో మాక్సిమం మ్యారేజెస్ అన్ని ఇలానే జరుగుతాయి. మీ సైడ్ ఎలా జరుగుతాయో కామెంట్ చేసేయండి. అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే పాత వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.